వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజస్ప్రియ ఆఫీషియల్. సో తేజ వీడియోస్ చెయ్యం కదా, దానివల్ల తేజ ఛానల్ నేమ్ కూడా మర్చిపోయాడు. ఫస్ట్ మీరు చెప్పండి, ఒక వీడియో చేయడానికి మాకు ఎంత గొడవ అవుతుంది. ఇప్పుడు కూడా ఒక జస్ట్ ఇంట్రో చేయడానికి కూడా తనతో నాకు గొడవే కాదా? సరే సరే. సో అవును, చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా, మేము హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాము. ఎందుకంటే నేను తేజ వర్క్ ఎక్కడుందో మేము అక్కడికి దగ్గరలో అయితే చేంజ్ అయ్యామన్నమాట. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి తేజ వరకు 1 అవర్ జర్నీ. సో డైలీ తను మార్నింగ్ వెళ్తే నైట్కి రావాలి. సో చాలా దూరం అయిపోతుంది అని చెప్పి ఇంకా మేము వర్క్ దగ్గరే హౌస్ అనేది తీసుకున్నాము. మాట్లాడేదండి చెమటలు పట్టేస్తుంది. ఇప్పుడు తేజకి మళ్ళీ వెళ్ళిపోవాలి, యాక్చువల్లీ వర్క్ టైం అయిపోయింది, అందుకే ఫుల్ ఇరిటేటింగ్గా ఉన్నాడు. ఎప్పుడో వచ్చేసాడులే పాపం. ఎక్కడ చూస్తున్నావు? నేను వీడియో చూద్దాం, నీకు ఎందుకు మాట్లాడు. సో ప్రెసెంట్ అయితే జస్ట్ పాలు ఈరోజు పొంగించుకున్నాము. హౌస్ షిఫ్టింగ్ ఇది ఎప్పటి నుంచో నాకు తెలిసి ఒక 1 మంత్ నుంచి మేము హౌస్ చూడడం. తర్వాత ఎన్ని డేస్, 15 డేస్ అయిపోయింది అనుకుంటా, నాకు తెలిసి 10-15 డేస్ అయిపోయింది. పాలు పొంగిద్దాం అనుకొని అలా ల్యాక్ చేసాము. తినే ల్యాక్ చేశాడు గాయస్. సో అయిపోయింది కదా అని చెప్పి దాని తర్వాత కూడా ఇప్పుడు హౌస్ షిఫ్టింగ్ అంటే ఐటమ్స్ అన్ని తెచ్చి ఇప్పుడు షిఫ్ట్ చేయాలి అన్న, అది కూడా ఇంకా టైం పడుతుంది ఒక 5 డేస్. ఎంత బాగా చెప్తాడో, పడుతుంది ఒక 5 డేస్ అని చెప్పి. సామాన్లు సర్దుకోవద్దు, అన్ని ప్యాక్ చేసుకోవాలి. ఇంకా మేము ప్యాక్ కూడా చేయలేదు. సో ప్యాకింగ్ చేసుకొని ఎక్కువ లేవు ఐటమ్స్ ఏమిని. సో మా ఇది సపరేట్ హోమ్ కాబట్టి కొన్ని ఉన్నాయి, అలా ఒక్కొక్కటి కొనుక్కోవాలి. ఎలా ఏం చేస్తాను ఏంటి అనేది మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతే మంచి దేవుని ఇక్కడే పెట్టుకోవాలా? చక్కగా అదే వచ్చింది, అలా సరిపోయింది అంతే. మా అమ్మ అన్నాడు కూడా నాకు ఏమీ మీకు కష్టం అవసరం లేదు. క్లాత్ ఇచ్చాను నాకు, ఫ్యాన్ వచ్చి పెట్టి ప్లేట్ క్లాత్ ఏమి తీసుకున్నాను. అదే కదా ఏం ప్లేట్? అదే దేవుడు ప్లేట్. పేపర్స్ भी नहीं है. సో అన్నీ సర్దుకునేసరికి అదే లేట్గానే. చెప్పు తేజ పువ్వులు సర్దేస్తాను మనం. ఇది తోడాలి తేజ, అలా పెట్టకూడదు. ఇది డస్ట్ వాటర్తో కాదు, క్లాత్తో బందిందో. సో లేట్ అయిపోయాము. యాక్చువల్లీ ముందుగానే రావాలి వచ్చేయాలి అనుకున్నాం, బట్ అవ్వలేదు గాయస్. సో ఇంకా ఇప్పుడు పూజ చేయాలి. క్లాత్ మర్చిపోయాము. సో క్లాత్ తేడానికి వెళ్ళారు మా మమ్మీ, అక్కడ పెట్టే కాబట్టి సరిపోయింది అంతే. నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు ప్రియాంక. బట్ ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అలా 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 లేట్ అయిపోయింది. 4కి అనుకుంటే 6:30 అయ్యింది. సో ఇప్పటికైనా ఫాస్ట్గా దీపం పెట్టి పాలు పొంగిచ్చేసుకోవాలి. ఫస్ట్ పాలు పొంగించుకున్నాక దీపం పెడతారు. చుట్టేమ్మి పాలు పొంగించుకున్నాక కదా దీపం దగ్గరికి వస్తారు. పాలు కడిగారు అంతే. ఏం శుభ్రం చేశారో ఆవిడ, కాలంతా చెత్త తగ్గుతుంది. సో కిచెన్ చిన్న క్యూట్ కిచెన్, సింగిల్ బిహెచ్కే తీసుకున్నాం అనమాట. సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాము. అండ్ జస్ట్ నార్మల్గా ప్రియాంక జస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు హౌస్ చేసే టూర్ హోమ్. కానీ మంచం ఎట్టెట్టుకుంటాము.
మంచి పెట్టు ఇటు ఇటు కూడా ఎట్టుకోవచ్చు. సో మంచి జరగాలని, అంత మంచిగా స్టార్ట్ అవ్వాలని, సో అందుకే పాలైన పొంగిస్తారు. నాకలా తెలుస్తుంది. చూడు పొట్టుందా చుట్టమే చూడకది. వేడి ఎలా ఉంది? బాబాయ్ వేడి, ఇల్లంతా చండాలం చేస్తారేంటి బాబాయ్? ఒకలే ఉండేవారు అన్నారు, ఒకలే ఉండేరు. క్లాత్ కావాలి. ఒకసారి మమ్మీ క్లాత్ తీయాలి. సో ఇక్కడ నేనైతే తేజతో కొంచెం ఆర్గ్యుమెంట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఏంటి హౌస్లోని ఇంకా పూర్తిగా క్లీనింగ్ ఎందుకు చేయించలేదు, సరిగ్గానే మట్టి మట్టిగానే ఉంది అని చెప్పేసి. సో తేజ అన్నారు లేదు నేను వచ్చినప్పుడు బాగానే ఉండేది అని చెప్తున్నారు. నేను అన్నాను కాదు అస్సలు బాగాలేదు తేజ, మీరు ముందు చూసుకోవాలి కదా సరిగ్గా అంటే ఇప్పుడు మనం పాలు పొంగిస్తామంటే అంత నీట్గా ఉందా లేదా తనకి చూడమని చెప్పాను. లేదు అంటే మనం వెళ్ళి క్లీనింగ్ చేసుకొని మళ్ళీ చేద్దామంటే లేదు అంతా బాగానే ఉంది అన్నాడు. సో ఇంకా మళ్ళీ ఇంకా ఆ టైంకి మళ్ళీ మేము ఐటమ్స్ అన్నీ పట్టుకెళ్ళి చేయడానికి అవ్వదు కాబట్టి నార్మల్గా క్లీనింగ్ మొత్తం చేసుకొని ఇంకా పాలు అనేది అయితే మేము పొంగించుకున్నాము. అండ్ వీడియోస్లో నేను మీకు ఆల్రెడీ ఇంట్రో చెప్పా మేము ఎక్కడ ఉంటున్నాం అంటే ఏంటి అనేది. సో తన వర్క్ వల్ల మాకు సపరేట్గా తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇంకా ఇప్పుడు తర్వాత ఇంక ఉంటామా లేదా ఇప్పుడు అనేది మాకు ఇంకా డిసైడ్ లేదు. ఇలాగో ఆషాఢం కూడా వచ్చేసింది. సో దానివల్ల మేబీ ఇంక మళ్ళీ ఇంకా సపరేట్గా షిఫ్ట్ అవ్వం అనుకుంటా. బట్ హౌస్ తీసేసుకున్నాం కాబట్టి ఉన్న వీడియో నేను జస్ట్ పోస్ట్ చేస్తున్నాను. సో ఇది మాకు యాక్సిడెంట్ అవ్వకెప్పుడో ముందు వీడియో, ఇంకా అదనమాట. మళ్ళీ మీరందరూ అనుకోకండి ఇదేంటి అదేంటి కొత్తగా అని చెప్పేసి. సో జస్ట్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మేము పోస్ట్ అనేది చేస్తున్నాము అంతే. మా దగ్గర బోల్డ్ వీడియోస్ ఉంటే కానీ నేను ఏది టైంకి అయితే పోస్ట్ చేయలేదు. సో మాకు టైం అయినప్పుడు వీలైనప్పుడు నేను ఎడిటింగ్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను అంతే గాయస్. సో ఇక్కడ అయితే మమ్మీ తేజకి హెల్ప్ చేస్తున్నారు, నేనేమో అక్కడ పాల దగ్గర ఉన్నాను అనమాట. సో పూజ అయితే యాక్చువల్లీ నేను చాలా వరకు విన్నది ఏంటంటే అబ్బాయి చేస్తే చాలా మంచిది. మా మామయ్య వాళ్ళు అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా సరే పూజ మా మామయ్య చేస్తారు మోస్ట్లీ. మా అత్తయ్య కూడా చేస్తారు బట్ ఎక్కువ అయితే మా మామయ్య. ప్రెసెంట్ మా అత్తయ్యకి ఇంక హెల్త్ బాగాలేదు కాబట్టి మా మామయ్య పూజ చేస్తారు. అండ్ మా ఇంట్లో అయితే మా డాడీ కూడా పూజ చేస్తారు, మమ్మీ కూడా చేస్తారు. మా డాడీ ఏమో సపరేట్గా సూర్యనారాయణ స్వామికి పూజ చేసి
డ్యూటీకి వెళ్ళే ముందు మొత్తం దీపం పెట్టుకొని వెళ్ళిపోతారనమాట. మళ్ళీ మా మమ్మీ అంత వర్క్ అయ్యాక మళ్ళీ మమ్మీ కూడా పూజ అనేది చేసుకుంటారు. సో డెఫినెట్లీ వీళ్ళిద్దరు కూడా పూజ చేస్తారు. అందుకే నేను తేజకి ఇక్కడ చెప్తున్నా, నువ్వు కూడా పూజ చెయ్యాలి, మనకంతా మంచిగా ఉంటుంది, మంచి జరుగుతుంది అని చెప్పి. సో నేను ఎక్కువ దేవుడు ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అయితే పెట్టలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఒక ఫ్రేమ్ మీరు చూసారా, ఈ రెండు కూడా సిల్వరే అనమాట. సో ఇంక వేరే ఫ్రేమ్స్ తీసుకోలేదు. సో ఒక్క ఫ్రేమ్లో ఆల్రెడీ అన్ని దేవతలు అండ్ దేవుళ్ళు ఉన్న అందరూ అయితే ఉన్నారనమాట ఫ్రేమ్లో. అండ్ ఇంకో ఫ్రేమ్ ఇది నాకు మా మమ్మీ గిఫ్ట్ చేశారు. నాకు చాలా చాలా నచ్చింది. ఎస్పెషల్లీ నేనైతే శివుడు సో నాకు ఆ ఫ్రేమ్ చాలా నచ్చి మా మమ్మీ ఎప్పుడూ అంటే తీసుకున్నప్పుడే నేను చెప్పాను అనమాట, ఈ ఫ్రేమ్ నాకే ఇచ్చేసే అని చెప్పి. పెళ్ళి అయ్యాక ఇది పెళ్ళి కాకముందు తీసుకున్న ఫ్రేమ్ అది. కానీ నేను మాత్రం ఇది నాకే కావాలి, నా కోసం సపరేట్గా ఉంచేసి అని చెప్తే ఇంక మమ్మీ అప్పటి నుంచి నా కోసం అది దాచేసి ఉంచి ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ఫ్రేమ్ నాకు అనేది గిఫ్ట్ చేశారు. సో ఇంకా పాలు పొంగిచ్చేసిన తర్వాత నేను వచ్చాను అనమాట. ఇంకా నేను తేజ కలిసి అయితే ఇక్కడ పూజ అన్ని అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేసాము. సో ముందైతే కొంచెం బొట్టులు, దేవుడి బొట్టులు అండ్ క్లీనింగ్ అంతా మా పెద్దమ్మ చేశారు. మేమిద్దరూ చిన్నవే చేసాము, వాళ్ళే ఎక్కువ చేశారు. కొత్తగా కదా, సో స్లోగా అన్నీ నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ తనేమో అవే కపూరం అవన్నీ పెడుతున్నారు. యాక్చువల్లీ మా ఇంట్లో పూజ వేరే విధంగా చేస్తారు అండ్ తేజ వాళ్ళ ఇంట్లో పూజ వేరే విధంగా చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనమాట పూజ. సో అందరిది వేరే వేరే ట్రెడిషన్స్ ఉంటాయి అనుకుంటా పూజ చేసే విధానంలో. ఏదైనా మనసుతో చేస్తే, మంచి మనసుతో ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే యాక్చువల్లీ ఎక్కువ పూజలు చేయను, చాలా రేర్గానే చేస్తాను. యాక్చువల్లీ 10th ఇంటర్ వరకు అయితే మాత్రం తెగ్గ పూజలు ఫాస్టింగ్స్ చేసేదాన్ని. ఆ తర్వాత ఇంకా అలా తగ్గింది. బట్ నాకు టెంపుల్స్ అవన్నీ వెళ్ళడం చాలా ఇష్టం. బట్ పూజలు మాత్రం మమ్మీ చేసిస్తారు ఇంకా. సో మనకు ఆ ఛాన్స్ ఏమి ఉండదు. బట్ కొన్ని శివరాత్రికి కానీ ఏమైనా దేవుడికి రిలేటెడ్గా డేస్ ఉంటే మాత్రం ఆ టైంలో నేను పూజ ఆర్ ఫాస్టింగ్ చాలా తొందరగా నేను ప్రిఫర్ చేయను. బట్ మా చెల్లి మాత్రం డెఫినెట్లీ చేస్తుంది ఫాస్టింగ్, నవరాత్రులు చేస్తుంది. అండ్ ఇంకా కొన్ని మొత్తం 9 days నవరాత్రులు అవన్నీ కూడా చేస్తుంది అనమాట తనైతే మాత్రం. నేను పూజ ఒకటే చేసుకుంటాను. అంటే ఒక్కొక్కరికి నచ్చింది, ఒక్కొక్కరు మనసుతో చేసింది చాలు. అండ్ మా హస్బెండ్ తేజ గారు అయితే మాత్రం దుర్గమ్మ తల్లిని చాలా ఎక్కువ నమ్ముతాడు, చాలా ఇష్టం. నేను శివుడి భక్తురాల్ని. సో అలా అని కాదు, ఇద్దరికి అన్ని దేవుళ్ళు నమ్మకమే, అన్ని దేవుళ్ళు ఇష్టమే. కానీ ఎక్కువగా తనకి దుర్గమ్మ తల్లి అంటే ఇష్టం, నాకు శివుడు అంటే ఇష్టం. మా ఫ్యామిలీలో అయితే అందరికీ మాకు శివుడు అంటేనే చాలా ఇష్టం, చాలా ఎక్కువ నమ్ముతాం అన్నమాట. సో ఇంక ఇక్కడ తను ఆరతి పెట్టి అంతా దీపం అన్నీ పెట్టేశారు. సో నేను చెప్తున్నాను ఇలా చెయ్యు అని చెప్పి, తనేమో కాదు ఇది ఇలా చెయ్యాలి అని చెప్పి తను అంటున్నారు అంతే. అండ్ అలానే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్స్లో అయితే చెప్పండి. సో మేము 1 by 1 అని పోస్ట్ చేసి, వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాము. సో ప్రెజెంట్ తేజ వర్క్ వెళ్ళొచ్చో లేదో నాకు ఇంక తెలీదు, వెళ్తారో లేదో అనేది. అండ్ ఆషాఢం కూడా, సో తను ఇక్కడ మ్యాక్సిమం మా ఇంట్లో ఉండడు, అంటే మా ఇంటికి రాడనమాట. వచ్చిన కింద నుంచి చూసి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఇంకా ఈ 1 month ఇవంతా కంటిన్యూ అవుతాయి. సో ఏం చేయలేము. ఆయనే పూజ చేస్తున్నారు గాయస్, ఎందుకంటే అబ్బాయి పూజ చేస్తేనే మంచిది కాబట్టి మా హస్బెండ్తోనే పూజ చేయిస్తున్నాను. పాలు నేను పొంగిచ్చాను, దీపం మా ఆయన పెడుతున్నాడు అంతే. హాయిగా దేవుడికి అన్ని దేవుడికి నేను చూపించొచ్చా మొత్తం రూమ్లో. ఫస్ట్ ఆర్త్ అందరికి ఇచ్చి ఆర్త్ యాక్చువల్లీ ఇవ్వాలి. సరే మళ్ళీ నేను ఇవ్వకూడదనే కదా చెప్తున్నా. ఆర్త్ తీసుకోలేదు, ఆర్త్ ఇవ్వలేదు సరిగ్గా దేవుడికి. మాకు గంట లేదులే. ఇద్దరు దండం దా ఫస్ట్ అందరికి.
ఇంకా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అందరం దండం పెట్టేసుకున్నాం. యాక్చువల్లీ నేను లాస్ట్లో ఏదైనా స్వీట్ ఐటెం కూడా చేద్దాం అనుకున్నా, బట్ దీనికి వర్క్కి టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి అని చెప్పారు. సో ఇంకా అవ్వదు కదా అని చెప్పి జస్ట్ పాలు ఒకటే పొంగిచ్చేసాము. బట్ అంతా చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ ఇంకా ఎప్పుడో కొంచెం ముందే జరగాల్సింది, బట్ ఇంకా డిలే హౌస్ తీసుకొని 1 month తర్వాత మేము హౌస్లో పాలు అనేది పొంగించుకున్నాము. అంటే దీనికి అసలు టైం లేదు. సో ఇంకా దానివల్ల అవ్వలేదు. అందుకే వీడియోస్ కూడా మేము చాలా ఇర్రెగ్యులర్గానే పోస్ట్ చేస్తున్నాం. బట్ ఇప్పటి నుంచి నేను చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుంటుంది. సో నచ్చితే కనుక మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా లెట్ us know in comment section. Bye bye. Take care guys.